నా పేరు చల్లూరి పూర్ణాచారి, వరంగల్ వాస్తవ్యుని, ములుగు మండలం బండార్పల్లి అనే ఒక చిన్న గ్రామం. నాతో పాటు వేదికను పంచుకుంటున్న కడలి గారు, నాగరాజు గారు, గడ్డం వీరు గారు, శరత్చంద్ర గారు, ప్రసాద్ గారు, అందరికీ శుభోదయం. విచ్చేసినటువంటి అతిథులకు, ప్రేక్షకులందరికీ, పెద్దవారికి అందరికీ నా మనపూర్వక శుభాకాంక్షలు. అయితే 2014 శరత్ అన్న చెప్పినట్టుగా 2014 నుండి నా ప్రయాణం మొదలైంది. సినిమా పాటల రచయితగా పూర్తిగా ఇప్పటికీ 530కి పైగా రాసిన పాటలు, ఒక 158 సినిమాలకు గాను. అందులో మీరు వినే ఉంటారు చాలా పాటలు మట్టుకి. ప్రేమం సినిమాలో అగరొత్తుల కురులే అలాంటి ఓ పాట, సవారి అనే చిత్రంలో ఉండిపోవ నువ్విలా అనే ఓ పాట, దాస్కదంకిలో ఆల్మోస్ట్ పడిపోయిందే అనే పాట, తిప్పరామీసం అనే సినిమాలో మౌన హృదయ రాగమే, అలా చాలా పాటలు ఉన్నాయి. రీసెంట్గా శివం బజే కానీ, సప్తసాగరాల దాటిలో ఆ టైటిల్ సాంగ్ కానీ, ఇలా మీరు వేళ్ళ మీద లెక్కబెట్టే పాటలు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఈ రోజున నా సబ్జెక్ట్ వచ్చే సినిమా పాట కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇందాక శరత్ అన్న చెప్పినట్టుగా సాహిత్య ప్రక్రియలో సినిమా పాట కూడా ఒక విశేషమైన ఒక ఆదరణ అయితే ఉంది. ఈ సినిమా పాట అనేది ఎలాంటిది అంటే అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ అర్థం కాదు. మనం రాయగలుగుతాం అన్నట్టుగానే ఉంటుంది. అది విన్నప్పుడు ఇది మనం రాయొచ్చు కదా అనుకుంటాం, కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే సినిమా పాట యొక్క శిల్పి చెప్తాం దాన్ని ఎలా ఉంటుంది. సినిమా పాట ఓ పల్లవి, ముందు ఒక సాకి ఉంటుంది, ఓ పల్లవి ఉంటుంది, ఆ తర్వాత అనుపల్లవి, ఆ తర్వాత చరణాలు. మనకు కదా ఒక తల, ఒక దేహం, కాళ్ళు, చేతులు ఎలా ఉన్నాయో ఒక సినిమా పాట కూడా అంతే, ఒక శిల్పం లాగా ఉంటుంది సినిమా పాట అంటే. దీనికి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు, సాకిలో ఏం చేస్తాము, పల్లవిలో ఏం చెప్తాము, చరణాల్లో ఏం చెప్తాము అనేది ప్రత్యేకమైన అదొక ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు మనం. సో సినిమా పాటకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక, ఇందాక అన్న చెప్పినట్టుగా ఇదొక వ్యాపారం, వాణిజ్యం కలగలిపినటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ముందుగా మా సంగీత దర్శకులు ఒక ట్యూన్ కంపోజ్ చేయడం, దాన్ని తత్కారం అంటారు, తన నానో ఇస్తారు. సరదాగా ఇప్పుడు ఏదైనా పాట, ఒక పాట చెప్పండి అన్న, ఏదన్నా పోయిందే పిల్ల అని అనుకుందాం, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, దాన్ని ఏమి ఇస్తారు మాకు, తన్నన్నే తానా అని ఇస్తారు. దానికి మనం ఏం పదం వేయాలి, ఏం పదం వేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏదైనా వేయొచ్చు. అక్కడ తన్ననే తానా తన్ననా అన్నప్పుడు మనం అక్కడ ఏమి ఇస్తే ఆడియన్ని ఒక రంజింపజేయగలుగుతాం, ప్రేక్షకుణ్ణి. అప్పుడు ఎక్సర్సైజ్ మొదలవుద్ది. దర్శకుడు చెప్పినటువంటి ఒక కంటెంట్ ఉంటుంది, ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి ఒక పూర్తి సమాచారం ఉంటుంది. అది మీ మేధస్సుకు పని. అక్కడ ఏం రాస్తే కంటెంట్ మనం మెప్పించగలుగుతాం, ఆడియన్ని మెప్పించగలుగుతాం, దర్శక నిర్మాతలు మెప్పించగలుగుతాం. మ్యూజిక్ డైరెక్టర్ యొక్క తత్కారం అంటాం, తననాల్లో ఇచ్చేదాన్ని తత్కారం అంటాం. ఇప్పుడు అకార, ఉకార, చకారం, అకారాలు ఎలా ఉంటాయో అనేతో తననాలో ఇస్తారు కాబట్టి తత్కారం అంటాం దాన్ని. సో ఆ తత్కారానికి తగ్గట్టుగా ఇందులో కొంత మనం వ్యాకరణం, ఛందస్సు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా లేదు, కానీ ఉంటే బాగుంటాయి. యతి ప్రాసలు కూడా వాడాలి, ఎందుకంటే పాట అందంగా వినబడడానికి, అందంగా కనబడడానికి, పాడుకోవడానికి అలాంటి ప్రాసలు కూడా పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు అలాంటి ఒక తత్కారాన్ని తీసుకొని దాన్ని లఘు గురువులుగా విడదీసుకొని లేదా తననాలోనే రాసుకొని, ఆ తర్వాత చెప్పినటువంటి ఒక కంటెంట్ని మనం ఎలా దాంట్లో పొందుపరుస్తాం అనేది ముందు ఎక్సర్సైజ్. సరే, మనకు పదాలు దొరికాయి, కంటెంట్ అంతా ఉంది, మరి ఈ పదాలతో జనాన్ని మనం ఎంతవరకు మెప్పించగలుగుతాం అనేది ఒక ఎక్సర్సైజ్. అంటే మన దగ్గర విద్వత్ ఉంది కదా అని మనం అద్భుతమైన సాహిత్యం రచన చేయగలుగుతాం కదా అని చెప్పి ఏది పడితే అది రాయటానికి లేదు. గొప్ప సాహిత్యం ఆ పాటకి, ఆ సందర్భానికి అవసరం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి పాటకి ఎంతవరకు, ఆ పాట మనల్ని ఎంతవరకు పర్మిట్ చేయగలుగుతుంది, ఒక గిరిగీసి ఉంటుంది సినిమా పాట అనేది ముఖ్యంగా. ఆ పాట మనల్ని ఎంతవరకు పర్మిట్ చేయగలుగుతుంది, ఆ మేరలోనే మనం పాట రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు తన్ననే తానా తన్ననా అన్నారు, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చెంపకు పింపుల్లా, అక్కడ ఒక విశేషణం వేయాలి. ఊరికే తోచిన పదం వేయడానికి ఉండదు.
అందులో కవిత్వం ఉండదా అంటే ఉంటుంది. అంటే ఆధునిక కవిత్వమా అనొచ్చా అన్న, ఆధునిక కవిత్వం అనొచ్చుగా, అనొచ్చు. అయితే తెలుగు, నేను ఇలా ఇంకో పాట సందర్భం చెప్తాను. ప్రేమం సినిమాలోది, తన నన్నే తారే నారే తరనారానే అన్నారు. అన్న ఆ తత్కారానికి ఏం రాశాను, అగరత్తుల కురులే వలగా విసిరేసావా అని రాశాను. అగరత్తుల కురులే అని అనడం ఏంటి, అక్కడ ఒక ఎత్తుగడ. అక్కడ అమ్మాయి ఆ వేషధారణ, ఆవిడ కురులు ఎలా ఉన్నాయని తీసుకొని రాసే ఒక ప్రక్రియ అనమాట అది. అగరత్తుల కురులే వలగా విసిరేసావే అనేది ఒక కవిత్వంతో కూడుకున్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్. అలా పాటలో ప్రతి పాటకు మేము అదే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇది సినిమా పాటకు సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనొచ్చా, ఎక్స్ప్లెనేషన్. యా, సరే. ఇంకేం చెప్తాం సినిమా పాట గురించి. ఈ 10 ఏళ్ళ ప్రయాణంలో కొన్ని నా అనుభవాలు. మొదటి పాట రాసినప్పుడు నేను అనుకోలేదు ఒక 500 పాటలు రాయగలుగుతామా, మన ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది అంటే దీన్నే జీవనోపాధిగా మలుచుకొని ఎవరి దగ్గర మెప్పు పొందలేక, ఎవరి దగ్గర మంచి పేరు లేక మనం ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాం. తోటి వాళ్ళేమో జాబులు, మంచి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు అన్నీ కూడబెట్టుకుంటున్నారు. మరి సినిమాని నమ్ముకున్న సినిమా పాటల రచయిత పరిస్థితి ఏంటి అనేది మొదటి తొలినాళ్ళలో ఉండేది నాకు. అయితే ఒకటి బలంగా నమ్మిన విషయం ఏంటంటే, ఏదైనా పని మనం అంటే నిబద్ధతతో చేస్తే ముందుకు వెళ్తాం అనేది నేను మొదటి నుండి నమ్మిన సిద్ధాంతం. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది, చాలా సందర్భాల్లో అందరూ మెప్పించారు. అదే నమ్మకంతో నేను ప్రయాణం చేసి ఈ రోజున ఒక 500 పైచిలుకు పాటలు రాశానంటే అదొక ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయమే. సో ఈ రోజున నా లిస్ట్లో ఒక 530 పాటలు పైగా, ఒక 2-3 అవార్డ్స్, ప్రముఖుల గుర్తింపు, ప్రముఖుల సరసన నా పేరు చూసుకొని సంతోషపడిన సందర్భాలు. ఇదేంటంటే ఒక సినిమా వాడికి, ముఖ్యంగా సినిమా రచయితకే ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పచ్చు. అయితే సినిమా పాట రాయాలి అంటే ఏముంది, ఈ మధ్య అందరు రాస్తున్నారు కదా, మేము కూడా రాస్తాము అనుకుంటే ఎక్కడో చిన్న సినిమా పాట అంటే ఎక్కడో చిన్న చులకన భావం ఉందని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సోషల్ మీడియా, యూట్యూబ్ మాధ్యమాలు పెరిగినప్పటి నుండి ఏమైపోయిందంటే, మేము రాయగలుగుతాం, ఏముందిలే, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని మేము కూడా రాయగలుగుతామా అంటే రాయలేము. అది ఖచ్చితంగా చెప్పగలను. అది ఒక ఎక్సర్సైజ్, ఖచ్చితంగా అంత సింపుల్గా జరిగే ప్రాసెస్ అయితే కాదు. దర్శకుల తాలూకు కంటెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ తాలూకు వాణిజ్య విలువలు, మ్యూజిక్ డైరెక్టర్ తాలూకు తత్కారం. అతను ఒక టెంపోలో అనుకొని ఉంటాడు ఆ పాట, ఏ మాత్రం ఆ తత్కారం మిస్ అయినా అతనికి నా పాట పోతుందేమో బాధ ఉంటుంది. వీళ్ళందరి బాధ్యతను రచయిత తీసుకొని తన ఇష్టాన్ని అందులో పొందుపరిచి ప్రేక్షకులు కూడా తన ఇష్టాన్ని మెచ్చుకునేలా రాయగలగడం ఒక ఆర్ట్. సో ఇది సినిమా పాట యొక్క ప్రధానమైన మోటో. ఏమంటామంటే మోటో. ఎస్, థ్యాంక్ యూ. యా, సో సినిమా పాటకు ఉన్న ఆదరణ ఏ విధంగా ఉందో అంతే ఒక చిన్న స్థాయి, చిన్న చూపు కూడా ఉంది. సో అందరూ రాయగలుగుతాం అనుకుంటా. విన్నప్పుడు ఇదేముంది, నేను వేయగలుగుతాను కదా, అగరొత్తుల కురులే నేను కూడా రాయగలుగుతాను విన్నప్పుడు. కానీ వినే అది మీరు ఆలోచించే ముందు ఏమవుతుందంటే అలాంటి ఒక పదం ఉంటుందని కూడా మనకు కూడా తెలియదు. సో సినిమా పాట విషయానికి వచ్చినప్పుడు అదే ఈ సాహిత్య ప్రక్రియలో పద్యము, గద్యం అన్న చెప్పినట్టు గేయము, నా గజల్స్, రుబాయిలు ఇవన్నీ ఉన్నా కూడా సినిమా పాట అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. ఇది అందులో కవిత్వం ఉంటుంది, అందులో ఒక గజల్ ఉంటుంది. ఇవన్నీ మిళితమై మనం చేయగలచ్చు, సినిమా పాటలో మాత్రమే చేయగలచ్చు. ఇప్పుడు గజల్ అంటే గజల్ మాత్రమే రాయాలి, అందులో దానికి ఒక ప్రక్రియ. కానీ సినిమా పాటల్లో ఏదైనా చొప్పించవచ్చు. కానీ అది ఎంతవరకు మనం జనాలని రంజింపజేసే విధంగా ఉంటుంది, ఎంతవరకు మనం ఆ ఒక్క పాట లేదంటే ఆ ఒక్క సందర్భం మనకి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతుంది అనేది ఆలోచన చేస్తూ రాయాల్సిన ప్రక్రియ. సో వ్యాకరణము, ఇందాక ఒక మాట అన్నాను, ఛందస్సు, వ్యాకరణం అవసరమా అంటే ఎంతో కొంత తెలిసి ఉండాలి. సినిమా పాట ఊరికే రాస్తే పాట అవ్వదు.
ఇప్పుడు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప పాటలు. వేటూరి గారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, శ్రీనివాస సీతారామశాస్త్రి గారు, బోసు గారు ఎందరో రాశారు. మీరు హిట్ అయిన ప్రతి పాటలు చూడండి, ఖచ్చితంగా అందులో వ్యాకరణము, శబ్దము, అర్థము మనకు ఖచ్చితంగా ఒక పద్ధతిలో సాగుతున్నటువంటి రచన ఉంటుంది. యతి ప్రాసలు కానీ, లఘు గురువులు కానీ, ఎంతో శ్రమ ఉంటుంది దాని వెనకాల. సో సినిమా పాట అనేది దాని నేపథ్యము. మరి సినిమా పాటకు మేము సినిమా ఇండస్ట్రీలో రాయాలి, ఎదగాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ సభాముఖంగా. ఒకవేళ సినిమా పాట నేను రాస్తాను, బాగా రాయగలుగుతున్నాను, అందరిలాగే నేను అన్ని ఎక్స్ప్రెషన్స్ రాయగలుగుతున్నాను అన్నప్పుడు దాని మీద కొంచెం దృష్టి పెట్టి సాధన చేసి ఎల్లకాలము అంటే సక్సెస్ అయ్యే వరకు నేను ఇక్కడే పోరాడతాననే నమ్మకం ఉంటే వీఆర్ వెల్కమింగ్ యూ, రావచ్చు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నేను ఒక 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టినప్పుడు ఒంటరిగానే మొదలయ్యాను ఒక పాటతో. ఈ రోజున ఒక 500 పాటల దాకా వచ్చానంటే ఏదైతే ఆ రోజు నమ్మానో ఆ నమ్మకంతోనే. సో ఇంతటి మంచి కార్యక్రమంలో తెలంగాణ సాహితీ యూత్ లిటరీ ఫెస్ట్ 2024 దీంట్లో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠుల మధ్య నేను అంటే గొప్ప గొప్ప స్టేజీలు ఎక్కాలనేది కలగా, కానీ ఈ రోజున పర్వాలేదు, ఒక పాట అనేది నా కేర్ ఆఫ్ అయిపోయి నా పేరుతో పాటు నాకు చిరునామా క్రియేట్ చేసింది పాట. సో గర్వంగా, నా మీద నేను గర్వంగా ఫీల్ అవుతూ మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు సంతోషపడుతూ, తెలుగు సినిమా పరిశ్రమ గొప్పది, అది వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్.